హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. సో ఈ రోజు అయితే నేను మా హను కలిసి వాళ్ళ నాన్న మీద ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాము. చాలా మంది ఏ డైపర్ బాగుంటుంది అని అడుగుతున్నారు. సో డైపర్ రివ్యూది చేద్దాము భరత్ అని అన్నాను. ఓకే అన్నాడు. సో భరత్ కి తెలియకుండా నేనైతే గోమూత్రం డైపర్ లో వేసేయబోతున్నాను. సో భరత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకేనా? ఓకే. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గోమూత్రం యూజ్ చేస్తున్నాను. గోమూత్రం ఇంకా డైపర్. గోమూత్రం తీసి డైపర్ లో వేసి దాన్ని భరత్ మీద పిండేస్తా. సో భరత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో మొత్తం గోమూత్రం పూసాక డైపర్ అయితే ఇలా ఫుల్ గా నిండిపోయింది అనమాట. ఇంకా కారిపోవడం ఒకటే లేట్. సో భరత్ అయితే నన్ను తిడతాడో లేకపోతే ఏకంగా కొడతాడో చూద్దాము. హలో ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జంట. మమ్మల్ని చాలా రోజుల నుంచి అయితే వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏ డైపర్ యూజ్ చేస్తున్నారు, ఏ డైపర్ బాగుంటుంది ఏంటి అని. హనుకి ఏ డైపర్ వేస్తున్నారు అని కూడా అడుగుతున్నారు. అందుకని ఈ రోజు మేము డైపర్ రివ్యూ చేయడానికి రెడీ అయిపోయాము. కొన్ని టైప్స్ ఆఫ్ డైపర్స్ ఉన్నాయి డిఫరెంట్వి, మేము వాడికి యూజ్ చేసినవి ఒక్కొక్కటి పెట్టామన్నమాట. సో అవన్నీ కలిపి ఈ రోజు రివ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. అవును, ఆ డైపర్ లో మేము మీ కళ్ళ ముందే వాటర్ పోస్తాము. ఏది ఎక్కువసేపు స్టాండ్ అవుతుందో కూడా మీకు చూపిస్తాము. సో వీడియో ఎండ్ అయిపోయే లోపు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అంటే ఏంటి ఏదో కంపు పడుతుంది, స్మెల్ వస్తుందా? ఏమో బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ కూడా ఏం వెళ్ళలేదు మరి. ఏదో వీడియో కంప్లీట్ చేద్దాం భరత్ ఫస్ట్, తర్వాత చూద్దాం. వీడు బాత్రూమ్ కి వెళ్ళిన తర్వాతే తీద్దాంలే. ఓకే ఓకే. ఇది ఎమర్జెన్సీలో కొన్నామండి. ఒకసారి ఊరెళ్తూ కొన్నాము. దీని పేరు ఏంటంటే పూచి. పూచి. ఈ డైపర్ మీరు నాకు తెలిసి చాలా మంది వినుంటారు, విని కూడా ఉండరు. పూచిలో ఈ గ్లాస్ వాటర్ పోసి చింపాలా ఫస్ట్? పోసి చూడు, డైరెక్ట్ గా పోయాలా? పిల్లలు అలా వేసుకొని ఉంటారు కదా భరత్, చింపుకుంటారా ఏంటి? అలాగే పోయాలి. ఇలా పై నుంచి పిల్లలు పొయ్యి. అదే సౌండ్ ఏంటి మళ్ళీ? సుస్సు పోసేటప్పుడు అలాగే సౌండ్ వస్తుందా? నేను పోసేటప్పుడు ఎప్పుడు అని రాలేదు. దెబ్బకి ఇంకిపోతుంది కావ్య ఇది డైపరు. రివర్స్ చేసి చూద్దాం. అమ్మని ఒక గ్లాస్ ఫుల్ గా పోసినా కూడా ఇది ఇంకా ఇలాగే ఉంది. సూపర్. అసలు టచ్ చేస్తే కూడా అంత ఇదిగా లేదు. పిండితే వస్తుందా రాదని డౌట్ వచ్చింది. పిండితే ఎందుకు రాదు భరత్వా? ఇంకో గ్లాస్ పోస్తావా? పిల్లలు ఎవరైనా 2 గ్లాస్ టాయిలెట్ పోస్తారా? చూద్దాం ఎంతవరకు ఆపుద్దో. చూడాలి కదా నాన్న. సరే పూస్తా. నీ పుచ్చుకోవాలంటే బాబు నాలుగు పోసేస్తున్నావు. డైపర్ లో పోయాలి నీళ్లు. డైపర్ లీక్ అయింది భరత్. డైపర్ లీక్ అంటే అదే. సైడ్ కి కూడా పోస్తారు కదా పిల్లలు, అటు కొంచెం డైపర్ ఇలా అనుకో సైడ్ కి పోస్తారా? సరే, నెక్స్ట్ మెయిన్ ఎక్కువ మంది వాడే హగ్గీస్ టెస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హగ్గీస్ టెస్ట్ చేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి అందరూ మోస్ట్ పాపులర్ గా వాడే బ్రాండ్ అండి హగ్గీస్. హగ్గీస్ మా హనుకైతే ప్రెసెంట్ హగ్గీసే వాడుతున్నాము. హగ్గీస్. దీని వేరేంటిది ఎక్స్ ఫ్యాక్టర్. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోద్దాం. సపోతాం. హగ్గీస్ చాలా పెద్ద బ్రాండ్, అది ఇది అంటారు. గ్లాస్ అక్కర్లేదు దీనికి, బాటిల్ తో పోసేద్దాం. చూసారా దబా దబా నీళ్లు మారుతుంది. మీరే నువ్వు డైపర్ లో పోసేటప్పుడు మీరేసేది ఎక్కువ. ఇందాక పిల్లలు 100% డైపర్ లోనే పోయాడు, కొంచెం సైడ్ కి పోస్తారు. రివ్యూ అంటే ఎలా ఇవ్వాలి? యాజ్ టీజ్ గా ఇవ్వాలి. పిల్లలు ఎలా పోస్తారో సహా ఇవ్వాలి. చూపి వాళ్ళకి చూపిస్తున్నాను. క్లోజ్ అప్ లో చూపి భరత్. ఇదిగోండి ఇట్లా అయిపోయింది. దీంట్లో కూడా వాటర్ వచ్చేస్తున్నాయి ఇలా పిండుతూ. ఏంటిది? డైపరే భరత్. వాడు ఉచ్చపోసావు మీద. అది
అనుది కాదు. మరి వాడిది కాక నువ్వు పోసావా దాంట్లో? అనుది కాదంటున్నావు, డైపర్ నువ్వు వేసుకుంటున్నావా? ఇంత దారుణం అసలు రాదు కాదు. అసలు నువ్వు పోసేసావు కదా, నిజం చెప్పు. నువ్వు వేసుకొని పోయక్కర్లేదు, దానికి రకరకాల మార్గాలు ఉండొచ్చు, ఎలాగన్నా పోసేయచ్చు. నువ్వు కావాలని చేస్తు ఎలా పోసేసాను మరి నేను దాంట్లో అసలు ఇంత పని స్మెల్ వస్తుంది దరిద్రంగా. యాక్చువల్ గా అది నువ్వు పిండుకొని తాగాలి, మంచిది హెల్త్ కి. పిండుకొని తాగాలంటున్నావు బాబాయ్. కంపు అసలు భరించలేకపోతున్నాను కాగా నేను. అందరికి నా నుంచి వాసన వస్తుంది ఏంటి కాబట్టి అడుగుతున్నా సరే నువ్వు ఏదో డ్రామాలు అన్ని చేసావు కదా నువ్వు. నువ్వు అయితే అసలు నేను మరీ నేను ఇంత దారుణంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కావ్య. వాడు వస్తారా కావ్య ప్రాంకుల కోసం ఎవరన్నా. వాడు టాయిలెట్ నా మీద పోసేది అది అసలు ఇంత ఇక్కడ ఇదంతా అదే. అసలు ఎంత దరిద్రమైన వాసన వస్తుంది తెలుసా? అసలు నీకు అని అర్థం అవుతుందా? అది వాడిది కాదు మరి. వాడిది కాకపోతే ఇంకెవరిది కావ్య? నువ్వు పోసావా పోనీ? నేను ఎందుకు పోస్తాను? కౌ ఏంటి గోమూత్రం. నీ గోమూత్రం ఎక్కడిది? స్విగ్గీలో ఇన్స్టామార్ట్ లో పెడితే వెంటనే వస్తుంది. ఇప్పుడు గోమూత్రం పోసి దాని మీద నా మీద అసలు ఎంత దరిద్రమైన వాసన వస్తుంది అసలు నీకేమైనా అర్థం అవుతుందా? ఇప్పుడు అది పోవాలంటే మళ్ళీ నేను ఇప్పుడు 2-3 సార్లు స్నానం చేసుకోవాలి. ఏం పడుతు గోమూత్రం తాగుతారు, ఇళ్ళంతా చల్లుకుంటారు తెలుసా? అంత పవిత్రము. నువ్వు పవిత్రం అవ్వాలని అలా చేశాను మరి నేను. దయచేసి ఇప్పుడు నా మీద ఎక్కువ గోమూత్రం తాగుతారు కదా కావ్య ఆపట్టు. బాగుందా? How is the గోమూత్ర ఎఫెక్ట్ ఆన్ యువర్ ఫేస్? అది వామిట్ వస్తుంది మరి నా మీద పోసినప్పుడు మొత్తం అంతా రొచ్చు వాసనే నానా కదా? అమ్మకు బాగైంది, సూపర్ కదా? అసలు నేను నీ మీద వేసాను, నువ్వైతే నా మొహానికి అద్దేసావు కదా కాంపాక్ట్ పౌడర్ లాగా. మరి సూపర్ గా ఉందా ఇప్పుడు? చూసావా? చూడు వాళ్ళ అమ్మని చేసావా ఫీల్ అయిపోతున్నాడు. నువ్వు మాత్రం చేసేయచ్చా? మా మీద ఉచ్చలు పోస్తే మాత్రం నువ్వు అవన్నీ పిండేస్తే మాత్రం సూపరా. ఇప్పుడేమో ఇలాగా ఎలా అసలు కావ్య బలిలో వచ్చింది కావ్య. క్షణంకే డైలీ ఇంక నీ గోమూత్రం తీసుకొచ్చి పోస్తాను ఇలాగా. సూపర్ షైన్ అయిపోతావు నువ్వు. ఇంకా నీకు ఎలాంటి క్రీములు ఏ కాంపాక్ట్ పౌడర్లు ఏమక్కర్లా, జస్ట్ గోమూత్రం ఇలాంటి ఇచ్చేస్తే అదిరిపోద్ది. హను లేకుండా చేయాల్సింది బయట ప్రాంక్. ఏం చేసేదా నువ్వు? అప్పుడు ఉండేది నీకు గోమూత్రం మీద ఉండేదో లేకపోతే ఎక్కడ ఉండేదో చెప్పేదాన్ని. చెప్తావు అంటున్నావు మళ్ళీ మరి. ఆ మీద ప్రాంక్ చేస్తే ఈసారి ఇలాంటి ప్రాంక్ చేస్తే ఇంతే ఉంటది, అది చెప్తున్నా. ఈసారి ఇలాంటి కంపు వచ్చే స్మెల్ ఇవి చేయరు. అసలు మొత్తం ఇల్లంతా కంపు పడుతుంది కదా కావి. అంత దారుణమైన గోమూత్రం కూడా ఇచ్చాడే బాబు నీకు. వచ్చి అసలు చండాలమైన వాసన వస్తుంది. వాడు చూడు, వాడికి కంపు వస్తుంది, వాసన వస్తుంది ఆడికి కూడా. అందుకే ఆడ ఏంట్రా బాబు కంపు అన్నట్టు చూస్తున్నాడు ఆడు. వెళ్ళమ్మ దగ్గరికి వచ్చే మీ నాన్న పెద్ద కొంపమ్మా కొంపమ్మా నాన్న కొంపమ్మా. అమ్మ మొహం అంతా అదే కంపు. చూసావా నువ్వు హస్బెండ్ కావటలా? వీడు నా కొడుకు కాబట్టి చూసావా అని చక్కగా కూర్చున్నాడు. ఏనా నా స్మెల్ వస్తుందా? వాడి కూర్చోత్రం ఏంటి? స్మెల్ వస్తుందా అని అడిగాను. కంపు రావట్లేదు నీకు? దగ్గరకు వచ్చేస్తాడంట. కంపు భరించలేకపోయాడు నీ దగ్గర, నీ ముఖం దగ్గర. దయచేసి ఎవరు ఇలాంటి ప్రాంకులు, దిక్కుమాలిన ప్రాంకులు మాత్రం అసలు చేయకండి. అందులో గోమూత్రంతో అసలు ప్రాంకులు చేయకండి, చాలా స్మెల్. అసలు అయినా నువ్వు అలా ఎలా డైపర్ నా మొహం మీద రుద్దేశావు వరద్? చేతులు మనిషి చూపిన ఎలా రుద్దాను చూపిస్తాను ఇంకోసారి.
ఇదిగో రెడీగా ఉంది ఇంకోసారి దాని పక్కన తీసేసి పక్కకి తీసేయమరా సరే ఓకే ప్రాంక్ అయితే ఫ్లాప్ అయిందో హిట్ అయిందో ఏమైందో కూడా తెలియట్లేదు ప్రాంక్ అయిపోయారు సో వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి గంట ఖచ్చితంగా కొట్టండి బాయ్ చెప్పు నాన్న బాయ్